అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మీకోసం అయితే ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఇది మెయిన్గా చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళ కోసం. ఏంటంటే నా దగ్గరికి ఇప్పుడు మనకి స్కాన్ ఉంటుంది కదా, స్కాన్కి అయితే ఫోన్పే చేస్తారు అమౌంట్ అయితేని. ఒక్కొక్కసారి రావట్లేదు, పర్లేదులే కాస్త లేట్గా వస్తుంది అని చెప్పేసి నేను పట్టించుకోవట్లేదు. అయితే నిన్న నాకు కాస్త డౌట్ వచ్చింది, ఎందుకో కూడా చెప్తాను చూడండి. ఒకసారి దగ్గరికి రండి. ఇప్పుడు చూడండి, నేను 450 చెప్తే నాకు 420 చేశాడు ఆయన. చేస్తే అది మొగతనే వచ్చాడు నా దగ్గరికి. తర్వాత నేను ఒకసారి ఇలా ఇవ్వండి, స్క్రీన్ షాట్ తీస్తానని స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, కాస్త డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. ఇక్కడ టైం చూసారా, 11:41 నాకు ఫోన్పే చేసినట్టు వచ్చింది. కానీ యాక్చువల్ టైం అయితే కనుక 12:13 అవుతుంది. ఎందుకంటే నేను అప్పటికి మా చెల్లితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాను. కరెక్ట్గా దానికి ఫోన్ కట్ చేసి నేను కస్టమర్ వచ్చాను అనమాట. నా మొబైల్లో టైం కూడా చెక్ చేస్తే 12:05 అయ్యింది. ఇంకా దాంతో నాకు డౌట్ వచ్చి ఇలా జరుగుతుంది. ఆల్రెడీ ఇది ఒక 400, నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక 4000 దాకా వచ్చింది. ఎంత దారుణంగా ఉన్నారంటే జనాలు అసలు. ఒక ఆవిడ అయితే బట్టలకని వచ్చారు, ఒక ముగ్గురు కలిపి వస్తే ఒక ఆమె, అందులో ముగ్గురులో ఒక ఆమె అయితే అడవిడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటని చూసేటప్పటికి 2 డ్రెస్సులు మిస్ అయ్యాయి. నైట్ మొత్తం నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇన్ని బట్టల్లో ఆ 2 మిస్ అవ్వాయి. నాకు ఎందుకు తెలిసిందంటే, నేను యూట్యూబ్లో రీల్స్ చేద్దామని చెప్పి 2 డ్రెస్సులు అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ 2 డ్రెస్సులు మిస్ అవ్వాయి. ఒకసారి అయితే 1080 ఎంతో మిస్ అయింది. అంటే ఇలా ఫోన్పే స్కానర్ పెట్టేస్తున్నారు, కానీ దాంట్లో మనకి సౌండ్ కూడా వస్తుంది. ఇదైతే చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఇంత కష్టపడి వచ్చే రూపాయిని అలా పోగొట్టుకుంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది కదా. ఇన్ని రోజుల నుంచి పట్టించుకోలేదు, వస్తున్నాయిలే అని అనుకున్నాను. కానీ నిన్నైతే నాకు నిజంగా ఏడుకోవటే తక్కువ, అంత బాధ కలిగింది. ఇంచుమించు నాకైతే 4000 దాకా పోయింది. పోయిన డబ్బులు అయితే ఎలాగ వెనక్కి రావు కదా. కానీ దేవుడు అనేవాడు అయితే ఖచ్చితంగా చూస్తాడు. ఎంతంత ఫ్రాడ్ చేస్తున్నారో జనాలు అయితేని. ఇది అందరినీ ఉద్దేశించైతే కాదు, ఆడ మగ ఇద్దరు కూడా చేస్తున్నారు. ఆడవాళ్ళేమో బట్టలు పట్టుకుపోయారు, మగవాళ్ళేమో ఇలా చేస్తున్నారు. ఇదైతే మీరు ఫోన్పే మనకి అమౌంట్ వచ్చిందా లేదని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.